2019 నుంచి 2024 వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తవ్వే కొద్దీ అవినీతి అక్రమాలు పొరలుగా బయటపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు ముద్రించడంపై అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. జగన్ బొమ్మ ముద్రించడం కోసం 15 కోట్లు ఖర్చు చేశాడు. కానీ ఆ ఫోటోల వెనక పెద్ద స్కామ్ దాగి ఉందని ఇప్పుడు స్పష్టమవుతోంది. రెవెన్యూ సంస్కరణల పేరుతో పాస్ పుస్తకాల్లో అసలైన రైతుల పేర్లు మార్చి వైసీపీ నేతల పేర్లు ఎక్కించినట్లు తెలుస్తోంది. ఈ భూములను కొందరు అమ్మేసుకోగా మరికొందరు ఇప్పటికీ వాటిపై హక్కులు కొనసాగిస్తున్నారు. దీంతో అనేక మంది రైతులు న్యాయ పోరాటానికి దిగారు. భూ రికార్డులను మార్చేసి విలువ ఎక్కువగా ఉన్న భూములను కావాలనే 22A జాబితాలో పెట్టారు. దీంతో రైతులు ఆ భూములను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా హైవే పక్కన ఉన్నవి, నీటి సౌకర్యం ఉన్న ఖరీదైన భూములనే లక్ష్యంగా చేసుకున్నారు. మొదట ఈ భూములను తక్కువ ధరకు అమ్మాలని రైతులపై ఒత్తిడి తెచ్చారు. రైతులు ఒప్పుకోకపోతే కక్ష కట్టి వాటిని 22A జాబితాలో చేర్చారు. తర్వాత ప్రభుత్వ అండతో అదే భూములను అక్రమంగా అమ్మేసి వందల కోట్ల రూపాయలు కొట్టేశారు. నిజానికి 22A జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రార్ కార్యాలయాలు రిజిస్టర్ చేయకూడదు. అయినా అధికారుల సహకారం, రాజకీయ అండతో ఈ అక్రమాలు జరిగాయని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వేల ఎకరాలు జగన్ అనుయాయులు దోచేశారు. ప్రస్తుతం ఈ అంశంపై కూటమి ప్రభుత్వం అంతర్గత దర్యాప్తు చేపట్టింది. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోబోతోంది. ఈ జగన్ కుంభకోణంలో బాధ్యులైన వారు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి.